సంతానం ఓడిగట్టాలి లేకపోతే మాకు ఇక సంతానం కాదని మరి నాంపల్లి నరసింహుని మరి బద్దిపోసమ్మ రాజరాజేశ్వరిని ఇక మనసులో తలుస్తున్నారమ్మా. కైలాసపతి మహానుభావుడు మరి ఏనాడు గుళ్ళల్లో గుప్తమైన రాజరాజేశ్వరుడు మరి ఏనాడనగా గంగూర పండులనంగా పంచబెల్ల ఈపిది తీసి పుట్టు పుట్టుమని వాకుదానం పలికి తల్లి మీద కొట్టాబట్టి మరి కైలాసపతి మహానుభావుడు పూలు పుష్పాలతోటి మరి లింగం మీద పూజ మరి ఏనాడంగా ఒలది ఏమి పడుతున్నది. అదే కొట్టే కొబ్బరి పచ్చని తీసుకొని మరి ఏనాడు అమ్మవారు అన్నగిస్తున్నది. సంతానం అన్నడే మరి రాజరాజేశ్వరుడు బద్దిపోసమ్మ తల్లి మరి ఏనాడు అనగా నా పెళ్లి నరసింహస్వామి ఈ ప్రకారంగా రాజరాజేశ్వరుడు ఆ రత్నకాలదేవి ఘనంగా అదే మరి కంచబెల్ల ఇది కైమంత్రిచ్చి అదే ప్రసాదం అదే మరి ఏనాడు నైవేద్యమని ఆ కొబ్బరి పచ్చ లోపలనంగా అలాంటి ఓడి కట్టినాడు. ఆ అడవిల్ల మరి ఏనాడు రత్నకలదేవి పుణ్య దంపతులనంగా ఒకవేళ అడవిల్ల రత్నకలదేవి మరి టెంకాయ నొక్కిచ్చి అగరబత్తులు ధూపదాపంతో శివుని పూజ కట్టినప్పుడే ఆ కొబ్బరికాయ లోపలనే భగవంతుడు సంతాన బలం ఇచ్చిండు. సంతాన బలం ఇచ్చిండని ఒకవేళ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి పచ్చి ఏనాడు అనుభవించబట్టి సంతాన బలం కట్టుకున్నారమ్మో.
బండి లోపల ఎందుకు బండి మన రాజ్యం వెళ్ళిపోదామని నా పెళ్లి పట్టం తమ్మ పట్టుకొని నా పెళ్లి తమలేమో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి మనకు సంతానం ఓడిగట్టింటున్నారా సంతోషంతోటి ఆడు ఇల్ల కిలకిల నవ్వుకుంటా కలిగేడు రోజులకు వస్తున్నారమ్మో ఇంటికి రాంగనం 7 దాసులు 14 మంది దాసులు అప్పటికైనా ఇప్పటికైనా చీత్రయాత్రలు వచ్చిన వాళ్ళు కనంగా ఒకవేళ వాళ్ళ ముఖము చూస్తే మన ఏనాడు చేసుకున్న పాపాలు పోతాయని వాళ్ళ కల్లా చూసినారు పూలవతి ఉన్నావే పూలవైలి ఎవరున్నారే ఒంటి పిరకాయ ఒకటే ఉంది అలగవేం లేదా అలగపోయింది సుశీలబాయి చూడబోయింది ఒక్కరు కథ చెప్తురని అంతేనా ఎవరున్నామే అయ్యో గుడాల పర్వతం ఒకటే ఉంది దరిద్రం ఉండా మన రాణి రాజు ఎన్నో రోజుల వాళ్ళు పోయి తీర్థయాత్రలు పోయిర్రు వాళ్ళు తిరుపతి తీరంగం అన్ని తీర్థయాత్రలు తిరిగి వస్తున్నారు వాళ్ళు ఉత్తగా వస్తే బాగుండదు ఏడుకొని ఎదుర్కొని 7 మేడలు నింపుకొని వాళ్ళ ముఖం చూస్తే మన పాపాలు పోతాయి మరి తిరుపతి పోయినా తీరంగం పోయినా కాశీకి పోయినా గాని వాళ్ళ కాళ్ళు మొక్కితే మన పాపం పోతుందని 7 దాసి వాళ్ళనంగా మరి పంచని వాళ్ళు చేతులు పట్టుకొని అనంగా చేత ఉత్తములు పట్టుకొని ఏడుకొని ఎదుర్కొంటున్నారమ్మా అయ్యయ్య దాసి వాళ్ళమ్మో ఏడుకొని ఎదుర్కొని 7 మేడలు నింపుకొని మరి ఏనాడు రాజీ రానమ్మ ఇద్దరు కానీ 2 ప్రాణాలు పట్టిండ్రు రాజవర్య మరి ఏనాడు తడిపిడి తాళమాడరంగా బామా రత్నకలదేవి ఒకవేళ మరి ఏనాడనంగా రాజ పరిపాలన ఏయక ఎన్నో రోజులవుతుంది కచేరి కాడి పోతున్నా బామా 7 మేడల్లో ఉంది భార్యను దీవెన తీసుకుంటూ ఇంటి దీవెన ఇల్లాలి దీవెన అనగా చక్కని రాజనంగా వెళ్ళిపోతే పూల నాగబెత్తమ్మ చేతులు పట్టిండు పూల నాగబెత్తమ్మ చేతులు పట్టి కిరీటం తలమైన పెట్టిండు మరి లింగాల చెల్ల ఓలాటం వేసిండు పారిపోకోళ్ళు ప్రాణాలు పెట్టి మరి రాజు కచేరి కాడికి పోతానని రామ రామ రామన్న రామ రామ రామన్న రాము తాను వచ్చి కట్టిన చాలవాడ దాటుకుంటా కుదిరించి కట్టిన కుమ్మరివాడ దాటుకుంటా కమ్మించి కట్టిన కాపువాడలు దాటుకుంటా అది మధ్య రంగమున్నది కొట్టు సావిడి దగ్గరెత్తరా అది మధ్య రంగం పొట్టు సావిడి హనుమల్ల జాతి మధ్య రంగం కత్తిరి కాడికి వస్తున్నాడు రాజా మరి నరేంద్ర మహారాజు రాజు మరి ఏనాడు కత్తిరి మీద నసివట్ల ఉండంగా 7 మేడల మరి ఆడివిల్ల రత్నకల దేవి ఆడివిల్ల రత్నకల దేవికైనా మరి ఒక గడియ గడనంగా ఒక ఇల్లు కనబడుతున్నాయి 2 గడియల రోగులు తప్పుతున్నది 3 గడియలల్లా ముంద పిండం అవుతున్నది ఒకవేళ బలమున్నదాగది పాపమున్నదాగది గడియల మీద పిండము పిండం
తల్లికి లేవవస్తలేదు లేచినగా తల్లి కూసవస్తలేదు ఇంకా గిండె గిండిన శరం అలగిల్ల సమయం అవుతున్నదే అమ్మా ఉన్న కూర సాట్ల దొరికే సమయం అవుతున్నదే అమ్మా ఏమి ఏది ఎందు మోదలంటదే అమ్మా నేను కన్నదాన్ని కాకపోతే పెంచు నాటి కాకపోతే దాసిలారా దాసి విమలమ్మ రామాలమ్మ కూసుంటే లేవస్తలేదు లేస్తే కూసవస్తలేదు లేక లేక పోయినావు ఒకటే పాడి చేసుకొని వచ్చినావు అయిపోయింది అమ్మా ఏమైంది అమ్మా అయ్యో చిన్న కష్టం లేదు నీకు అయినప్పుడు గిట్లనే అయినాది నాకు అయినప్పుడు నీకు చిట్టది కనపదే దాసి దొరసాని నా కూసుంటే లేవస్తలేదు లేస్తే కూర్చో ఎడమకెళ్ళి కుడికెళ్ళి ఎడమకు ఒక్కటే తిరుగుతుంది దాసి అందరసాన్యాలలో బర్రే ఆడివిల్ల మరి ఏనాడు రట్టకల దేవి మన పాకులే కదల్లాడి అమ్మమ్మ ఈతాల నేను కడపల రోగలేరమ్మా కడపల రోగలేరమ్మా కడపల రోగలేరమ్మా నన్ను వాడి దాచేరమ్మా కొండనోల నొప్పులొచ్చే నాకు చెప్పలోల తెలిపాయే
అమ్మమ్మ ఈతాల లేనే అమ్మమ్మ ఈతాల లేను అమ్మమ్మ ఈతాల లేనే నాకు నొప్పుడే మహత్యమాయే మంత్రసాల విలువరమ్మ దాసి మంత్రసాల విలువరా పోర్రే ఆడివిల్ల మరి ప్రకారంగా రత్న కలదేవి మరి ఏనాడు కలకల కలకల కూర్చుంటే వేస్తలేదు కూర్చుని చేస్తే కూర్చో వస్తలేదు మరి ఆడివిల్ల రత్న కలదేవి మంత్రసాల దగ్గరికి మరి పిలుచుకురామని దాశలో దోలుతున్నదమ్ము మంత్రసాని జాడలల్లా ఏడుగురు వపరంగి దాసికాంతలైనా మంత్రసాని ఇవనే నానే మంగళ పోషమ్మనా ఇవే కావచ్చు మంగళ బూడు కావచ్చు పోషమ్మ పోషమ్మ ఉన్నవా ఎవల్ బిడ్డ మంగళ పోషమ్మ పోసి పోసి అంటే వేరా ఎవరికి పోసిండ్రా నీ అనగన్నోళ్ళకి పోసినా లేకపోతే నీ అన్న పోసిరా ఎవరు పోసినా అంటే పోసి పోసట నాకు పేరు లేదా అరే మాసినోడా నీ పేరు ఏ పేరు అమ్మా నా పేరు పోషమ్మ దొరసాని అనాలరా నువ్వు దొరబిడ్డ దొరపేనాలివా అయ్యో నన్ను మంత్రసాని అంటే లేరురా నేను కూడా దొరసాని కాదా ఓ కొట్టూరు పోషమ్మ నువ్వేనా కొట్లూరు పోషమ్మ దొరసాని అలా మా ఇంటి పేరు కొట్లూరు రా కొట్లూరు పోషమ్మ దొరసాని ఎవరు బిడ్డ ఏ ఊరు ముచ్చొచ్చుర్రు ముంచి రాలేదమ్మా ఏ ఊరు నుంచి వచ్చావాను గదే బిడ్డ నాంపల్లి పట్నం నుంచి వచ్చినాము మరి మనది రాజులేడా నరేంద్ర మహారాజు భార్య రత్నకళ దేవికి లేక లేక సంతానము ఆమె నిండు గర్భవతి ఉన్నది 9 ఏళ్ళు నిండినై తల్లి ఆమె కొట్టుకుంటుంది పచ్చి చేప లెక్క గడ్డకి పడ్డ చేపలు కొట్టుకుంటుంది నువ్వు రావాలి అబ్బా కొడుకా బిడ్డ నా బిడ్డ ఇంకా కనలే కొడుకు పుట్టలేదా బిడ్డ దవాఖాన్లు ఎక్కువైనాయి కాబట్టి దప్పనగా అన్నాక వస్తుండేమో కడుగుతాను కానీ నేను అనుకుంటున్నాను ఏం చేయాలి బిడ్డ మా తల్లి ఆపతి పడుతుంది నువ్వు జర బిరాని రావమ్మా బిడ్డ ఏం చేయాలి బిడ్డ ఇప్పుడేగా పోరడు సముద్ర అయితే కుడుకో చూసి వచ్చిన అయ్యో ఈ ప్రపంచాన్ని బట్టి మొగోళ్ళే అవుతున్నట్టు బిడ్డ ఓ బిడ్డ నెత్తారనిస్తలేరు బట్టారనిస్తలేరు బిడ్డ
అయినా గాని ఇప్పుడు ఏముంది బిడ్డ అప్పుడేమో అన్ని సానం మీద మందులు 100 డోసులాయ్ ఇప్పుడు ఏముందా ఇక నువ్వు కూడా ఎక్కువ అయింది బిడ్డ అయ్యో పిర్రకు సూది కూర్చుడు ఎక్కువ కాలే బిడ్డ ఇక 100 పోసుడు తక్కువ అయితే నువ్వు కూడా ఎక్కువ అయిపోయింది అప్పుడేమో సానం మీద మందులు రూసిపోతురు ఇక నా మందులు తక్కువ అయిపోయినాయి ఇక సూదులు కూడా ఎక్కువ అయిపోయింది ఇక నాకు అంతలేరు బిడ్డ అంతర్గంజల రావమ్మ ఆపద పడుతుంది దొరసాని జల్లినరా అడిగిన కాడికి ఇస్తావా కానీ 3 రూపాయలు ఇస్తా ముచ్చాల రైక తెస్తా రామమ్మ మంత్రసాని మా ఇంటికి 3 రూపాయలు ఇస్తా ముచ్చాల రైక తెస్తా రామమ్మ మంత్రసాని మా ఇంటికి 3 రూపాయలు ఇస్తా ముచ్చాల రైక తెస్తా రామమ్మ మంత్రసాని మా ఇంటికి 3 రూపాయలు ఇస్తా ముచ్చాల రైక తెస్తా రామమ్మ మంత్రసాని మా ఇంటికి దొరసాని పోషమ్మ గొట్లూరు పోషమ్మ రాయి బిడ్డ అడ్డే ఉండు తుడుతులో పెడతాడు తుడుతులం మా ముసలాడు ఇవ పొయ్యి కాడ కూర్చుండు అనుప కూడా బుక్తుండు కళ్ళు కనబడి ఆయన ముసలాడా నీకు వచ్చిన కాడికి లాంటి పొత్త గానీ ఈయనే ఉండు అటు పోసేది అయ్యో నాకు కళ్ళు చేసి వస్తుందాడా రాగానే నీకు తెచ్చిపోతా ఉంటున్నా నా చుట్టూ తీసుకోయావు నీ చుట్ట నేనేం తీసుకోబోతున్నా మాసినవాడా నాది ఎర్రదారం చుట్టనాయా నీదేమో నీదే పచ్చదారం గొంగళ సింపు దారం ఆయన తెల్లదారం ఆయన ఇది నాదేమో కంపెనీ పోవాకాయ నీదేమో సందుపట్ల పోవాకాయ నీ నలక పోవాకు సందుపట్ల పోవాకు సంకల కొర్రాయి ఇది అడుగాడది అడు దాగడిగా పోయి కానీ కూర్చుంటాడు మాసినోడు కొత్తుంది లంజ కొడుకు వస్తలే అయ్యో పించిన ముండ కొడుక మరి ఆడివిల్ల మంత్రసారి ప్రకారంగా ముసలోని అప్ప చెప్పానంగా చెరువు పోయేస్తా పోయి అయినా ఉండు ఇవో వచ్చిన కాడ ఏమైనా తెస్తా కానీ పురాలు కూడా దంచుకొని బుక్కు పనులేవుగా ఈ ప్రకారంగా చెప్పి ఆడివిల్ల మంత్రసాని దాసి వాళ్ళ ఎంబడి పోతున్నదమ్మా రామ ఓ రామ రామ దేవా హరి హరి బాబా పట్టమచ్చమ్మద వండుకున్న రాజా రత్నకళ దేవి మరి పరమడి ఇంటి గారు తోలుతున్నారమ్మా. ఒకవేళ మరి మంత్రసాని పోయినప్పుడంగా రత్నకళ దేవి దగ్గర ఏరపోయింది. పుణ్యం పుణ్యం చేస్తానని చెప్పి ఆ రత్నకళ దేవి మంత్రసాని దగ్గర ఏర చవరకాలంగా పుట్ట లోపల బాలుడనంగా ఏ రంగా పుట్టాలి ఎట్లంగా పుట్టాలి శుద్రాలనంగా ఎవరాడ పట్టినా లోపల బాలుడమ్ము హరమా దేవా పుట్టాలి
మరి నాడు 3 గడియలు మోర్చపోయిందో మంత్రసాని మేలుకైతున్నదమ్ము తల్లి మంత్రసాని పరంగి ఒకవేళ దాసికాంతలు ఏనాడు మంత్రసాని మన దొరసానికి కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిండే చూడే ఏమో ఆడవిల్ల లెక్క ఉంది అడవిలోకి ఏమేముంటాయి చూడు ఆడవిల్ల కాదే మోపిల్ల కాదు ఉన్నట్టున్నాడు అక్కడ 2 గుండ్లు ఒక బెండు ఉన్నది అట్లయితే ఆడవిల్లనా ఒక పిల్లవాడే మోపిల్లగాడు పుట్టిండు అడగాలి గాలి ఇయ్యాలి తల్లి పక్కన ఇయ్యాలి మనం దాసోళ్ళం బిడ్డ బాంచడానికి బట్టనే ఆశ మనం ఇలా అడిగి గాలి పోతే రేపు పొద్దుగా మనకు దొరసారి పైసలు ఇస్తుందా కొల్లిలో మన పడుతుంది కొల్లిలే కాదే కొలువుల కొలువులా నీట్లారా 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 మీరందరూ నీళ్ళు వయ్యరే బాబకు లాల వయ్యరే కాంతలారా 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 మీరందరూ కలిదల్లారే బాబకు కలిదల్లరే పోటులారా 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 మీరందరూ పొద్దుగట్టరే పొరని ముంద పెట్టరే మా చిందానా అట్లా కాదే బొడ్డు బొంద పెట్టమంటే బొడ్డు అదే బొడ్డు కోసిన గజలు కూడా బొడ్డు కోసి వద్ద పెట్టరే అంటున్న పొక్క తీసి గుంతలా నావే ఇప్పటిదాకా లేక లేక ఉంటే పొరడు ఉంటాగానే బొంద పెట్టంటే మా చిందానా అదే బొడ్డు కోసిన బొడ్డు కోసిన బొడ్డు కోసిన గజల కూడా తలాపునయ్యారే పాపకు తలాపునయ్యారే ఉల్లిగడ్డ 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 బొమ్మ పొట్టు తల్లికి మరే తల్లి చెవుల వెంటనే పొయ్యిలా కొడుక ఆసులెచ్చి పొయ్యిలా కొడుక పొయ్యిలా కొడుక ఆసులెచ్చి పొద్దుగంటరే పొరని ముట్ల పెట్టరే దరిద్రముండా లేక లేక కలిగిన పిల్లకు నువ్వు గట్ల పెట్టు ఇట్లా పెట్టాడు దరిద్రముండా మరి ఎట్లనే కడిగినము గాలించినము రాజు ముట్ల పెట్టంట కాదే అలా పొత్తిగా అట్టుమంటున్నా మళ్ళా పొత్తి పోయమంటున్నావు అట్లా నీ పిడ అర్థం మాటలే నాకు అర్థమైతలేవు అమ్మ కడిగినము మంచిగా గాలించినము మరి ఆడివిల్ల మంత్రసాని ఈ ప్రకారంగా తల్లంటే పిల్లంటే కుండెడు మైల గుమ్మరిచ్చినాది తల్లంటు పిల్లంటు మీరు నాయమ్మ ఆడివిల్ల రట్టకల దేవి అమ్మవారు మరి 3 గడియలు మోర్చపోయిన తల్లి లేచి కూసుంటదమ్మా ఓ దేవుడు ఆడివిల్ల రట్టకాల రట్టకాల పసినీళ్ళ కుండ లెక్క ఓ దేవుడు పచ్చి బాలంతనమ్మ రట్టకలరా ఏమండి దాసిలారా దాసిలారో పిల్లగాన్ని చేతికి ఇయ్యంగానే ఆడివిల్ల రట్టకల దేవి మరి ఏనాడు చెక్కిళ్ళు నొక్కిస్తుంది చేరు ముద్దులాడుతుంది అయ్యోనే కొడుక చెక్కిళ్ళు నొక్కిచ్చిరా చేరు ముద్దులాడనా రొమ్ము కత్తుకుంటది ఆడివిల్ల రట్టకల సంతోష పడుతుంది సంబరాలే పడుతుంది ఆడివిల్ల రట్టకల దేవి సంతోషపడుతుంది సంబరపడుతుంది మరి ఆడివిల్ల మరి రొమ్ము కత్తుకుంటున్నది కొడుక కొడుక అయ్యో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 4 వరహాన పుట్టావు కొడుక తిరిగరాని చోట తిరిగి వచ్చినాం మరి ఏనాడు పుణ్యయాత్రలు ఎన్నో తిరిగి వచ్చినాం కొడుక అని ఆడివిల్ల రత్నకల దేవి మరి ఈ రకంగా సంతోషపడుతున్నది ఏడేడు మేడల సంతోషపడుతుంటే ఆ రాజుల పద్మావతి లోపల రాజు పేరుక చేయాలంటారంగా అలనాడు దిన మందు మగపిల్లగాడు పుడితే బంగారు తాంబూలం లోపల గజ్జల కటారు పెట్టి మీద లింగాల చెల్ల కప్పి రాజు కారువాలు పంపించేది ఆడపిల్ల పుడితే బంగారు తాంబూలములో నిమ్మ పండు పెట్టి మరి రాజు కారువాలు పంపేది
బిడ్డలారా ఒకవేళ రాజా నరేంద్ర మహారాజు కచేరి మీద ఉన్నాడు నీ కొడుకు పుట్టిండని చెప్పి బంగారు తాంబూలం లోపల మరి గజ్జల కటారి పెట్టి చెల్లగా పుట్టే బిడ్డలు రాజకీయ చేసి రాపోతే బిడ్డ ఇముని గిరక చేసే సంబూర పడతాడే బిడ్డ అయ్యయ్య దాసి వాళ్ళు మీరే బిడ్డ ప్రకారంగా మరి ఏ నాడంగా బంగారు తాంబూలం లోపల గజ్జల కటారి పెట్టుకొని బంగారు తాంబూలం లోపల గజ్జల కటారి పెట్టి అపరంగి దాసికాంతలే అజీరిగాడికి వెళ్ళిపోతాం రాజు నరేంద్ర బాలాకి చెప్తామని పుట్టాలి అయ్యయ్యో బిడ్డలారా చేతి కింద ఉన్న మహామంత్రులు మరి ఏనాడు దాసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంగూరు తాంబూలం తీసుకొని రాజు ఏదో చూస్తున్నారమ్మా మరి రాజు తీసుకొని తాంబూలం మరి మీద లింగాల చెల్ల తీసి చూసే వరకు గజ్జల కటారి కనబడుతుంది నా కొడుకు పుట్టిండా అని రాసి వాళ్ళ తోటి నమ్మ ఏకైక సుకుమారుడు నా వంశధారణకు పుట్టిండా బిడ్డలారా మహామంతులకు కచ్చీరు అప్ప చెప్పి నేను ఇంటి దగ్గర పోయి వస్తా నాకు లేక కలిగిన ఏకైక సుకుమారుడని బంగారి ప్రాకోలు ప్రధాన వ్యక్తిని వదిలానికి తలపైన వ్యక్తిని పూల నాగబెత్తం చేతుల పట్టు బంగాల చెల్ల ఓలాట వేసిన రాజా నరేంద్రుడమ్మో మహారాజు 7 మేడలకి ఏడ వస్తున్నామని హరియ రామ 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 హరియ రామ 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 హరియ రామ రామ రామ
కామరాజా దేవదేవా కామరాజా నరులెట్లా మారరా దేవదేవా కామరాజా నరులెట్లా మారరా దేవదేవా కామరాజా నరులెట్లా మారరో దేవదేవా కామరాజా నరులెట్లా మారరా దేవదేవా కామరాజా తల్లిదండ్రుల సేవ చేయని తల్లిదండ్రుల సేవ చేయని కొడుకులుండి ఎందుకే తల్లిదండ్రుల సేవ చెయ్యని కొడుకులుండి ఎందుకే తల్లిదండ్రుల సేవ చేయని కొడుకులుండి ఎందుకో తల్లిదండ్రుల సేవ చెయ్యని కొడుకులుండి ఎందుకే తల్లిదండ్రుల సేవ చేయని అత్తమామల సేవ చేయని అత్తమామల సేవ చేయని కొడుకులుండి ఎందుకే అత్తమామల సేవ చెయ్యని కొడుకులుండి ఎందుకే అత్తమామల సేవ చేయని దేవదేవా కామరాజా దేవదేవా కామరాజా నరులెట్లా మారరా కామరాజా నరులెట్లా మారరా దేవదేవా కామరాజా నరులెట్లా మారరో దేవదేవా కామరాజా నరులెట్లా మారరా దేవదేవా కామరాజా ఆడివిల్లల సాగలోలని ఆడివిల్లల సాగలోలని వద్దనుండి ఎందుకే ఆడివిల్లల సాగలోనని వదలుని ఎందుకే ఆడిపిల్లల సాగలోలని దేవదేవా కామరాజా కామరాజా దేవదేవా కామరాజా నరులెట్లా మారరా దేవదేవా కామరాజా బండి గడితే నడవనెట్టు బండి గడితే నడవనెట్టు ఉండి ఎందుకురో బండి గడితే నడవనెట్లు ఉండి ఎందుకురో బండి అయితే నడవనెట్టు ఉండి ఎందుకురా బండి గడితే నడవనెట్లు ఉండి ఎందుకురో బండి అయితే నడవనెట్టు చెవిటి వానికి వేదమంత్రం చెవిటి వానికి వేదమంత్రం చెప్పి ఎందుకురా చెప్పి ఎందుకురో చెవిటి వానికి వేదమంత్రం గుడ్డి వానికి నిలువుటద్దము గుడ్డి వానికి నిలువుటద్దము చూపి ఎందుకురా గుడ్డి వానికి నిలువుటద్దము చూపి ఎందుకురా దేవదేవా కామరాజా దేవదేవా కామరాజా నరులెట్లా మారరా దేవదేవా కామరాజా నరులెట్లా మారరా దేవదేవా కామరాజా దిగా రాజా మరి రాజేంద్ర మహారాజు ముత్యాల పందిరి వదనాల వాకిలి మరి వెనుక వరకు మిద్దరు బంగారు లోగిళ్ళ గాడికి ముత్యాల పందిర్లకు వచ్చాడు మరి రాజా రాజేంద్ర మహారాజు